మానవత్వం వచన కవిత శివలెంక ప్రసాదరావు. దేవుడు కలలో కనిపించి స్వర్గానికి నాతో వస్తావా అడిగాడు. 1000 చేతుల విరాట్ రూపాన్ని చూస్తూ గుడికి వెళ్ళని హిందువును, చర్చిలో ప్రార్థన చేయని క్రైస్తవుణ్ణి, నమాజ్ చేయని ముస్లింని నాకెందుకీ స్వర్గప్రాప్తి, నీ అపారమైన దయ ఎందుకు నాపై విస్మయంతో అన్నాను. మందస్మిత వదనార విందంతో దేవుడిలా అన్నాడు. సాటి మనిషి కష్టాలకు చెలించేవాడివి నువ్వు. కష్టాల వరదలో కొట్టుకుపోయేవారికి, కన్నీటి సంద్రంలో మునకల వేస్తున్న వారికి చాతనైన సాయం చేసే గుణం నీది. నీవలె సర్వప్రాణులు అనుకునే దయాశీలివి. సాయం చేయడంలో మానవత్వం ఉంది, మానవత్వంలోనే దైవత్వం ఇమిడి ఉంది. సాయం చేయడంలో మానవత్వం ఉంది, మానవత్వంలోనే దైవత్వం ఇమిడి ఉంది. దేవుని మాటలు వింటూ పాదాలకు ప్రణమిల్లబోయాను. తొలి కోడి కూసింది, కల కరిగిపోయింది. అరుణోదయం మెరిసింది. జీవితానికి అర్థం జీవించడమే, ఇతర జీవులకు మేలు కలిగించడమే. నిండుగా జీవించగలిగే మరొక రోజు కనులు ముందు నిలిచింది. మానవత్వపు దారిలో నడిచే శక్తిని ఇస్తోంది.